ఈనాడు రాజ్యాంగబద్ధంగా పాలన సాగడం లేదు. అప్పలరావు గారు చెప్పారు, సీతారాం గారు చెప్పారు, దాసని చెప్పారు, ఇంకా పెద్దలు మాట్లాడినప్పుడు చెప్పారు, కనకారావు గారు చెప్పారు, రాజ్యాంగబద్ధమైన పాలన ఇప్పుడు సాగడం లేదు. రాజ్యాంగంలో ఏముంది? అన్ని ప్రాంతాలకు సరిసమానంగా సంపదని పంచిపెట్టే పని జరగాలని ఉంది. ఆ పని జరుగుతుందా? ఇప్పుడు జరగడం లేదు. 1,00,000 కోట్లు రాజధానికి పెట్టేస్తే మరి మనం ఏమవ్వాలి? 5 సంవత్సరాలు, ఒక 5 సంవత్సరాల కాలం ఒక ప్రభుత్వానికి అధికారం ఇస్తే మొత్తం డబ్బంతా వాడు ఒక దగ్గర పెడితే మళ్ళీ వచ్చిన ప్రభుత్వం ఈ అప్పు చేసినటువంటి 1,00,000 కోట్లు తీర్చడానికి మరో 5 సంవత్సరాలు ఆల్చేస్తే ఎన్ని సంవత్సరాలు ఆగాలి? రాజ్యాంగంలో చెప్పలేదు మనకి సంపదని అందరికీ సరిసమానంగా అన్ని ప్రాంతాలకి వెళ్ళేటట్టుగా ఖర్చు పెట్టమన్నారు. అందుకోసం పూర్తిగా ఇవన్నీ రాజ్యాంగ విరుద్ధమైన పాలన ఇప్పుడు జరుగుతుంది. కానీ దాన్ని రోజు మసిపూసి మారేడుగా చేసి అందరికీ నచ్చ చెప్పి పని చేస్తున్నారు.